దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సడలని విశ్వాసము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో సువార్తికులు వారికి కలిగిన శ్రమలో, ఇబ్బందులలో, హేళనలో ధైర్యం సడలిన వారుగా ఉండక దేవుణ్ణి మహిమపరచుట మనం ప్రాముఖ్యంగా చూస్తాం. ప్రియులారా, ఆ పట్టణంలో పౌలు శీలలు ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఇద్దరు ప్రాముఖ్యమైన స్త్రీల రక్షణ ద్వారా సువార్త ఫలించిందని వారెంతో సంతోషంతో ఉండి ఉంటారు. కానీ వెంటనే ఉప్పెన వలె శ్రమ కలిగింది. ప్రియులారా, ఘోరంగా సువార్తికులు అవమానించబడ్డారు. వారి మీద అనేకమైన నిందలు మోపబడ్డాయి. ఆ గ్రామంలో జన సమూహాలు వారిపై దొమ్మిగా వచ్చి పడ్డారు. న్యాయమైన రీతులను స్థాపించాల్సిన న్యాయాధిపతులు సువార్తికుల వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో చాలా దెబ్బలు కొట్టించి చెరసాలలో వేశారు. అయితే పౌలు శీలలు అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకు ఆశ్చర్యపడలేదు. రాత్రివేళ వారు దేవునికి కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అనగా విరోధులు వారిని శారీరకముగా హింసించగలిగారే కానీ వారి హృదయాలలో నుండి, వారికి తోడైయున్న దేవుని నుండి వారిని వేరు చేయలేకపోయారు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసంలో, నిరీక్షణలో ఉండే అమూల్యమైన ఆశీర్వాదం ఇదే. బాహ్యంగా ఎన్నో విపత్తులు కలిగిన దేవుని కృప నుండి మనలను ఎవరూ వేరు చేయలేరు. అందువలన పౌలు శీలలు వారి శ్రమకాలంలో అద్భుతముగా దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు నేటి దినాల్లో కూడా ఇలాంటి అరాచకాలు జరిగితే వెంటనే దేవునిపై సన్నుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు గొప్ప అన్యాయస్తుడు అని ఆయనను నిందించేవారు కూడా లేకపోలేదు. పౌలు శీల విశ్వాసం అలాంటిది కాదు. అందువలన దేవుడు కూడా వారి కొరకు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. గొప్ప భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరి అందరి సంఖ్యలు విడిపోయి చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. అయినా చెరసాల అధికారి ఊహించినట్లు పౌలు శీలలు, ఖైదీలు ఏమాత్రము పారిపోలేదు. ప్రియులారా, దైవనీతి చెరసాల నాయకుడిని దేవుని ప్రేమలో బందీగా చేసింది. రక్షణ కొరకై అతడు మోకరిల్లాడు. శ్రమలలో, అకస్మాత్తు సంఘటనలలో దేవుని ప్రణాళిక ఉంది. కనుక విసుగక సడలని విశ్వాసముతో ఆయనను సేవించుదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ప్రభువా, మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి ప్రభువా. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి.
దేవా, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. నేటి దినము నుండి నాయన స్కూల్స్ రీఓపెన్ అవుతూ ఉన్నాయి కనుక నాయన టీచర్స్ని దీవించండి. నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి నాయన స్టూడెంట్స్ని మీరు ఆశీర్వదించి తండ్రి వారికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించండి. ప్రయాణములలో మీరే తోడుగా ఉండండి ప్రభు. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబము మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.